మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశికిరెడ్డి అలాగే అరికపూడి గాంధీల మధ్యల మాటల యుద్ధం ఇప్పటి వరకు అది పార్టీలో అంతర్గత వ్యవహారాలకు కూడా తావిస్తుంది. దీన్ని అనేక రకాల అడ్వాంటేజ్లు తీసుకొని ఒక రచ్చరేగుతుందన్నటువంటి వ్యవస్థ అందరికీ తెలిసింది. అయితే నిన్నటి నుండి కూడా కొంత హై అలర్ట్ అయ్యారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని శాంతి భద్రతలు అప్పచెప్పడం కూడా డీజీపీకి ప్రత్యేక అధికారాలు కట్టబెట్టినటువంటి పరిస్థితి. అసలు ఎందుకు అధికారాలు కట్టబెట్టాల్సి వచ్చింది? నిన్నటి జరిగినటువంటి పరిస్థితులను చూసుకుంటే ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే అలాగే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత దాస్యం వినయ్ భాస్కర్ కూడా ఇక్కడ పార్టీ కార్యాలయంలో సమీక్ష జరుపుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కార్యాలయంలోనే అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఏం జరుగుతుంది, అసలు దీని ఇక్కడ హౌస్ అరెస్ట్ అలాగే పార్టీ కార్యాలయంలో ఉన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం వల్ల వాటి వెనుక ఆంతర్యం ఏమిటి ఒక్కసారి దాస్యం వినయ్ భాస్కర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఇప్పటి వరకు అయితే మీరు పార్టీగతంగా అంటే మీరు ఒక్కరే కాదు, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లాంటి పరిస్థితులే జరుగుతున్నాయి. ఇక్కడ శాంతి భద్రతలను ప్రత్యేకంగా పర్యవేక్షించాల్సినటువంటి అవసరం నిన్నటి నుంచి ఏమైనా కనిపిస్తుంది అంటారా మీరు? అంటే వాస్తవంగా రాజకీయ నాయకుల మధ్య కానీ రాజకీయ పార్టీల మధ్య కానీ ప్రతి సవాళ్ళు కామన్. నిన్న పాడి కౌశిక్ రెడ్డి గారు సవాల్ విసిరొచ్చు. గాంధీ గారు మీరు ఏ పార్టీలు ఉన్నారు, ఏంది పిఎస్సి చైర్మన్ అంటే ఒక ప్రతిపక్ష పార్టీకి వస్తుంది, నువ్వు మన పార్టీయే కదా అని అన్నందుకు ఆయన పైన దాడి చేసేదానికి తన అనుచరులతోని గుండాలతోని రౌడీలతోని రాడ్లతోని దాడికి పూనుకోవటం చాలా బాధాకరం. మరి ఈ సంఘటన పురస్కరించుకొని మరి నిన్న హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇవ్వటం కానీ లేక ఈ దాడిని ఖండిస్తున్న సందర్భంలో ఆయనను అరెస్ట్ చేయటం, ఆయనకు మద్దతుకు వచ్చిన మసూంచారి గారికి మద్దతుకు వచ్చిన ప్రశాంత్ రెడ్డి గారికి మద్దతుకు వచ్చినటువంటి శాసనసభ్యులను ఎమ్మెల్సీలను ఈ తీరుగా అక్రమంగా అకారణంగా అరెస్ట్ చేయటమే కాకుండా మరి ఒక ఉద్యమకారుడు ఒక మాజీ మంత్రి వారిలో శాసనసభ్యులను చూడకుండా కూడా రాత్రి మొత్తం 140 కిలోమీటర్లు తిప్పటం, అది ఒక డొక్కు బస్సులు తిప్పటం, అందులో నీళ్లు లేకపోవటం, తిండి లేకపోవటం, వాళ్ళందరూ కూడా అనారోగ్యంతో ఉన్నారు. మరి వారికి సకాలంలో మందులు కావాల్సిన అవసరం ఉంటుంది. తిండి ఆహారం అందియకుండా ఈ తీరుగా అనేక ఇబ్బందులు పెట్టడాన్ని మరి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా చూస్తున్నారు, దాన్ని ఖండిస్తున్నారు. అందులో భాగంగా నిన్న అంతా కూడా మేము టీవీలలో చూసి ఆందోళన చెంది ఉదయాన్నే మేము మా పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి సంఘటనల గురించి సమీక్ష జరుపుకుందామనే వరకు చుట్టూ పెద్ద ఎత్తున పోలీసు వాళ్ళందరూ కూడా వచ్చి మరి పార్టీ కార్యాలయంలో మా అందరిని కూడా నిర్బంధించి అరెస్ట్ చేయటం చాలా బాధాకరం. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వాస్తవంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పరిస్థితి ఉన్నది. ఒకవైపు వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో రాజ్యాంగాన్ని చేతబూనుకొని మేము రాజ్యాంగాన్ని రక్షిస్తాం, మరి మా హర్యానాలో మరి శాసనసభ్యులు కూడా డిఫెక్ట్ చేస్తే దాన్ని అనర్హత వేట వేయటమే కాకుండా వాళ్ళకి పెన్షన్ కూడా రాకుండా చేయటం, మరి ఇక్కడనేమో అదే రాజ్యాంగంలో మరి చేతబడినటువంటి రాహుల్ గాంధీ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ ప్రోత్సహించడం, డిఫెక్షన్స్ను ప్రోత్సహించటం, ప్రతిపక్ష పార్టీలను చీల్చటం, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తాం దాన్ని ఖండించటం, ప్రజల పక్షాన మద్దతుగా మరి మా పార్టీ నాయకులు మాట్లాడుతుంటే దాన్ని అవినీతి ఆరోపణలు చేయటం, ఈ తీరుగా చూస్తుంటే ప్రజాస్వామ్యాన్ని మొత్తం దేశంలో ఈ రాష్ట్రంలో కూని చేస్తున్నారని మేము భావిస్తున్నాం. అంటే ఇప్పటి వరకు ఏంటంటే ముందస్తు అరెస్టులు కానీ ఏమైనా హౌస్ అరెస్టులు ఉంటే ముందు మేము ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేది గతంలో అన్న వాదన ఉంది. కానీ ఇప్పుడు ఎలాంటి నిబంధన లేకుండా ఎప్పుడు ఆలోచన వస్తే అప్పుడు అరెస్ట్ చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తున్నారు, నిజమే అంటారా? ఈరోజు వీళ్ళ మాటలకు చేతులకు పొందడం లేదు. ఈరోజు 9 నెలల క్రితం అధికారంలోకి వచ్చినప్పుడు ఏమన్నారు, ఈరోజు మేము మా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇవి చేస్తాం అవి చేస్తామని 420 హామీలు 6 గ్యారెంటీలు పెట్టారు. ఏ ఒక్కటైనా చేస్తున్నా అంటే ఈరోజు కేవలం ఒక మహిళా సోదరిమణులకు ఉచిత బస్సు ఇవ్వచ్చు, రైతులకు కొంత మరి మాఫీ చేయవచ్చు. ఆ రైతులకు కూడా కొంత అక్కడక్కడ మాఫీ చేసిండ్రు. రైతులు ఇంకా మాఫీ చేయాలని చెప్పి ఆందోళన చెందుతుంటే ఒక ప్రతిపక్ష పార్టీ నాయకులుగా వారికి మద్దతు తెలుపుతుంటే ఈ ఆందోళనక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేయండి, వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు చేయండి, బురద జల్లండి, అరెస్ట్ చేయండి అని చెప్పి ఈ తీరుగా చేస్తున్నారు. ఈరోజు ఏ ఒక్క హామీ కూడా మరి వీళ్ళు అమలు చేస్తలేరు. 9 నెలల పాలన కనుక చూసినట్టయితే ప్రజాస్వామ్యాన్ని
కూని చేసేటువంటి ప్రభుత్వం. ఇది ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన అని మేము భావిస్తున్నాం. ఓకే, గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పాలనకు మీరు ఒక క్లారిటీ అయితే ఇస్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూస్తుంటే ఇప్పుడు ఎందుకంటే ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం మేము కల్పిస్తాం ప్రజాప్రభుత్వం అని చెప్పి అంటున్నారు. నిజంగా ప్రజా ప్రతినిధులకు కూడా రక్షణ లేదన్నటువంటి ఆరోపణలు మీరు చేస్తున్నప్పుడు నిజంగా దీన్ని ప్రజాప్రభుత్వం లెక్క మనం భావించవచ్చు అంటారా? ఈరోజు ఒక మాటలు చెప్పానంటే ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన. ప్రతిపక్షాలను రూపుమాపే పాలన చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులపైన, ప్రతిపక్ష పార్టీ పైన దాడులు చేస్తున్నారు. కాబట్టి ప్రజాస్వామ్యానికి ఈ రాష్ట్రంలో ఇక్కడ విలువనిస్తలేదు ప్రభుత్వం. కాబట్టి ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడతాం. ఈ దాడులు, మా పైన అక్రమ అరెస్టులు మాకు కొత్త కాదు. మరి ఇటువంటి సమైక్య రాష్ట్రంలో అనేక అక్రమ అరెస్టులను మేము ఎదుర్కొని మరి సాధించినటువంటి పరిస్థితి ఇది. ఇప్పుడు కూడా ఖచ్చితంగా మీరు ఎన్ని అక్రమ కేసులు మా పైన పెట్టి అరెస్ట్ చేసినా కూడా ప్రజల పక్షాన ఉంటాం, పోరాడతాం, ప్రజల పక్షాన నిలబడతామని తెలియజేస్తాం. ఇప్పుడు ఉద్యమ పార్టీగా ఒక రూపాంతరం చెంది ఇప్పుడు ఫక్తు రాజకీయ పార్టీగా ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని సమీకరణలు కూడా అలాగే జరగాలన్నటువంటి అంశాన్ని వీళ్ళు ఒక తెరపైకి తీసుకుంటున్నారు. మీరేమో ఇది ప్రతీకార పాలన అని చెప్పి అంటున్నారు. ఇటువంటి అప్పుడు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక సమన్వయంతో అందరినీ కలుపుకొని పోయేటువంటి వ్యవస్థనే ఉండాలన్న దాని మీద వారు చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఎందుకు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కూడా అంతర్గతంగా ఇట్లాంటి వ్యవస్థ రావడానికి కారణం ఏంటి? అసలు నిజంగా మీకున్నటువంటి సమాచారం ప్రకారం అరికపూడి గాంధీ గారు ఏ పార్టీలో ఉన్నట్టు? వాస్తవంగా అయితే మా పార్టీ నుంచి గెలిచిండు, నాకు కూడా మంచి మిత్రుడే. మరి ఈరోజు ఆ పిఎస్సి పదవి ఎందుకు తీసుకున్నాడు? వాస్తవంగా అయితే నాకున్న రాజకీయ పరిజ్ఞానం బట్టి నేను ఒక 4 సార్లు గెలిచినాను. ఒక 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో పిఎస్సి చైర్మన్ అంటే అది ప్రతిపక్షాలకే ఇస్తారు. మరి ఇప్పుడు ఈ ప్రతిపక్షాలను అయితే లేనంటున్నారు, కాంగ్రెస్ కంటే ఒక అప్పున్నారు. దాని వివరణ ఇవ్వాలి. దానికి అంత మాత్రాన దాడులు, ప్రతి దాడులు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తున్నారు సార్ మీరు? ఎందుకంటే ఇప్పుడు అర్హత స్థాయి కూడా లేదని చెప్పి అంటున్నారు. మొన్న అంటే బై ఎలక్షన్లో వచ్చినటువంటి వాళ్ళు మాకు తాతకు దగ్గులు నేర్పారా అన్నటువంటి ఒక ఆలోచనలు ఈయన మీద చేస్తున్నారు. నిజంగా ఆ మాటల్ని సమర్థిస్తున్నారు? ఆ స్థాయి ఉందంటారా? అంటే వాస్తవాలు మాట్లాడేదానికి అర్హత గిట్ల ఏం లేదండి. ఈరోజు అడగొచ్చు, అడిగిన దాన్ని నువ్వు జవాబు చెప్పు, అంతేగాని దాడులు చేయొద్దు. నా దృష్టిలో మాత్రం ఈ దాడులను నేను తీవ్రంగా ఖండిస్తాను. ఓకే. అయితే ఇప్పటి వరకు రాజకీయ పార్టీలకు ఇది ఒక ప్రజాపాలన అని చెప్పి అంటున్నారు, కానీ ఒక ప్రతీకార పాలన జరుగుతుంది అని చెప్పి ఇక్కడ దాస్యం వినయ్ భాస్కర్ గారు చెప్తున్నారు. ఇప్పటి వరకు చూసినట్టయితే ఇప్పుడు ఏదైనా సరే దానికి అతని మాటల్ని మాత్రం దానికి ఎక్కడైతే అరికపూడి గాంధీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు, దానికి పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని మాత్రం దానికి అర్హత అనేది ఉండదు, నిజాలు మాట్లాడితే ఇట్లానే ఉంటుంది అన్నటువంటి ఒక ఆలోచన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయం కూడా సంప్రదించి తీసుకుంటే బాగుండేది. కానీ ఇక్కడ ఒక సొంత నిర్ణయాలు తీసుకుని స్వార్థపూరితంగా వ్యవహరించకూడదు. పాడి కౌశిక్ రెడ్డి వార్తలు చేసినటువంటి వ్యాఖ్యల్ని కూడా మేము సమర్థిస్తున్నాం అన్నటువంటి ఒక ఆలోచనలో కూడా బీఆర్ఎస్ నేతలు వరంగల్ నుండి చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ బీఆర్ఎస్ కార్యాలయం నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.